ప్రభునందు ప్రియులారా, దేవుని ఉన్నతమైన నామమును బట్టి దేవునికి స్తోత్రములు. ఈ సమయమున దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 17వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా ప్రభు ఆకాశం వైపు కన్నులెత్తుట అని ఇక్కడ చూస్తున్నా. ఆకాశం వైపు కన్నులెత్తుట దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఆయా సందర్భాల్లో ఆకాశం వైపు కన్నులెత్తి చూసిన అనుభవాలను మనం చూస్తాం. ఆకాశం వైపు కన్నులెత్తుట అంటే మన దృష్టి, మన ఆలోచన, మన తలంపు, మన మనసు సమస్తాన్ని కేంద్రీకృతమై ఉండుటకు భూ సంబంధమైన వాటిని కాదు, పర సంబంధమైన వాటిని నేను దృష్టిస్తున్నాను అని చెప్పడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఆకాశం వైపు కన్నులెత్తుట అని చూస్తున్నా. అపోస్తలుడైన పౌలు తెలియజేసినట్టుగా పైనున్న వాటిని మీరు వెదుకుడి అని రాయబడినట్టుగా ప్రభువైన యేసుక్రీస్తు ఆకాశం వైపు కన్నులెత్తుట అనే సంగతి ఇక్కడ చూస్తున్నా. ఆకాశం వైపు చూసినప్పుడు కొన్ని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగాయి. చూడండి, అపోస్తల కార్యం 7వ అధ్యాయము దేవుని పరిశుద్ధ గ్రంథంలో 7వ అధ్యాయము 55. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమున నిలుచుంట చూచి ఆకాశం తెరబట్టి మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమున నిలుచుంటే చూచుచున్నాను అని చెప్పాను. ఇక్కడ స్తెఫను కష్టకాలంలో గాయపడిన స్థలంలో భూలోకంలో ఉన్న వాటి వైపు చూడక, దెబ్బల వైపు చూడక, రాళ్ళ వైపు చూడక ఆకాశం వైపు చూశాడు. పరిశుద్ధాత్మతో నిండుకొని ఆకాశం వైపు చూశాడు. చూస్తే ఏం కనపడిందంటే అక్కడ దేవుని మహిమను చూచెను అని రాయబడిందండి. ఆకాశం వైపు చూచడమే దేవుని మహిమను చూచటం. రెండవది, యేసు దేవుని కుడిపార్శ్వమున నిలుచుండుట చూచెను. ప్రభువైన యేసుక్రీస్తు అనేక స్థలాల్లో తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తున్నట్టుగా మనం చూస్తాం. కానీ ఇక్కడ స్తెఫను విషయంలో నిలిచి ఉండుట చూస్తున్నాం. తన భక్తుల రాక కొరకై ప్రభువైన యేసుక్రీస్తు కూర్చున్నవాడు లేచి నిలబడి మరి ఆహ్వానిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. స్తెఫను ఆకాశం వైపు చూసినప్పుడు దేవుని మహిమను చూశాడు. ప్రభువైన యేసుక్రీస్తు నిలిచుండుట చూశాడు అని ఇక్కడ చూస్తున్నాం. 56లో ఆకాశం తెరబట్టి మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమున నిలుచుండుట చూచుచున్నాను అని అక్కడున్న వారందరికీ చెప్పాడు. పరలోకమును చూశాడు, మహిమను చూశాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన నిలుచుండుట తన రాక కొరకై చూస్తున్నాం. కాబట్టి ఆకాశం వైపు కన్నులెత్తుట అంటే ఈ జీవితం కాదు, ఈ లోకం కాదు, పరలోకమే నాకు ముఖ్యం ఆయన భావన కలిగేటట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఒక పాపి పరలోకము చూడలేడు, చేరలేడు. లూకా సువార్త 18వ అధ్యాయంలో సుంకరి దూరంగా నిలబడి రొమ్ము కొట్టుకొనుచు ఆకాశం వైపు చేతులెత్తుటకు ధైర్యము చాలక పాపినైనా నన్ను కరుణించుమని పలికెను. ఒక పాపి పరలోకాన్ని చూడలేడు, ఒక పాపి ప్రభును చూడలేరు, ఒక పాపి మహిమను చూడలేడు. పాపి పాప నుండి చనిపోతే నిత్య నరకము, ఆరని అగ్నిగుండానికి వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి ఈ దినమైనా ప్రభు వైపు చూసి ఆయన మహిమను కనుకొని ఆయన వైపు చూస్తే మంచిది. ప్రభు అన్నాడు, సమస్త జనులారా నా వైపు చూసి రక్షణ పొందుడి అని అన్నాడు. జక్కయ్య కూడా ప్రభు వైపు చూశాడు చెట్టెక్కి.
కాబట్టి మన జీవితంలో ప్రభుని చూడాలి, ప్రభు వైపు చూడాలి. ఆయన వైపు చూస్తే ఆయన మహిమను చూస్తాం, ఆయన ఘనతను చూస్తాం, ఆయన ఇచ్చే రక్షణ చూస్తాము, ప్రభు ఇచ్చే శాంతి సమాధానాన్ని అనుభవిస్తాం. కాబట్టి ఈ సమయమున ఇంకెవరైనా ప్రభు వైపు చూడని వారు, ప్రభును నమ్మని వారు ఉంటే ప్రభుని అంగీకరించండి, ఆశీర్వదించబడతారు, రక్షణ పొందుతారు, పరలోకానికి, రాజ్యానికి, నిత్య జీవానికి వారసులు అవుతారు. దేవుడి కొద్ది తలంపులు దీవించునుగాక. ఈ మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునండి, కనెక్ట్ చేసుకునండి. ఇంకా కొత్త సంగతులతో నేను క్లుప్తమైన సందేశాన్ని అందిస్తూ ఉంటాను. గమనించాలని మనవి చేస్తున్నాం. మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అందరికీ వందనాలు.